హలో నమస్తే వెల్కమ్ టు విఎల్ వంటలు. నేను మీ విజయలక్ష్మి. ఈరోజు మనం రస్కులతో కస్టర్డ్ స్వీట్ని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. కస్టర్డ్ పౌడర్ను ఉపయోగించి స్వీట్ని రస్కులతో మనం ఏ విధంగా తయారు చేసుకోవాలి. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. చిన్నపిల్లలకి ఇష్టమైన ఈ రస్కులతో స్వీట్ అది ఏ విధంగా తయారు చేయాలి అనేది చూసుకుందామండి. చూడండి, ఇట్లా చక్కగా స్లేసులుగా వస్తుంది. మంచి కలర్ఫుల్గా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా అయితే తింటారు. మీ పిల్లలు, మా పిల్లలు అయితే చూడండి ఎంత ఇష్టంగా తింటున్నారో. చూసారు కదా, పిల్లలు చాలా ఇష్టంగా తినే స్వీట్ అండి. మీరు కూడా మీ పిల్లలకి ఈ విధంగానే పెట్టండి, చాలా ఇష్టంగా అయితే తింటారు. ఇప్పుడైతే దాన్ని ఎలా తయారు చేసుకోవాలో మనం చూసుకుందామా. ఇప్పుడైతే ఒక సాస్ పాన్ తీసుకోండి. దాంట్లో అరకప్పు షుగర్ వేసుకోండి, కప్పు వాటర్ వేసుకోండి. ఈ విధంగా మనం మెల్ట్ అవనిద్దాం షుగర్ని మెల్ట్ అయిన తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకుందాం. వేడి చేయండి. వేడి చేసినట్లయితే మనం స్టవ్ వెలిగించి వేడి చేసినట్లయితే అది మెల్ట్ అవుతుంది. ఇప్పుడు దాంట్లో మనం డెకరేట్ చేసుకోవటానికి గాను బాదం పప్పులను అయితే వేయించుకుందాం. ఈ విధంగా బాదం పప్పులు కొన్నింటిని తీసుకోండి, చక్కగా ఈ విధంగా వేయించుకోండి. ఇంకేమైనా పప్పులు మీ దగ్గర ఉంటే మాత్రం వాటిని ఉపయోగించుకోవచ్చు. అలా మనం సిరప్ను తయారు చేసి పక్కన పెట్టుకుందామండి. కొంచెం ఇలాచీ పౌడర్ వేసి ఇంకో గిన్నె తీసుకోండి. దాంట్లో 2 కప్స్ మిల్క్ తీసుకోండి. ఈ విధంగా 2 కప్స్ మిల్క్ తీసుకోండి. ఇంకొంచెం పాలల్లో ఎక్స్ట్రా తీసుకోండి. ఈ పాలల్లో మనం కస్టర్డ్ పౌడర్ని అయితే యాడ్ చేసుకొని దాన్ని మనం మిల్క్లో అయితే యాడ్ చేసుకుందాము. ఇప్పుడు మిల్క్ని అయితే మరగనిద్దామండి. మనం దీంట్లో 2 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోండి. మిల్క్లో ఇలాచీ పౌడర్ కొంచెం వేసుకోండి. ఇదే ఇలాచీ పౌడర్ మనం షుగర్ సిరప్లో కూడా కొంచెం వేసుకోవాలండి. తర్వాత మనం మిగిలింది దీంట్లో వేసుకుందాం పాలల్లో. ఇట్లా పాలల్లో వేసుకున్న తర్వాత పాలను అయితే మరగనిద్దాము. ఈ కస్టర్డ్ పౌడర్ను కూడా మనం ఇవ్వండి 1 టేబుల్ స్పూన్ ఉండేది 2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకుందాం. ఇవ్వండి 2 టేబుల్ స్పూన్ వరకు చక్కగా యాడ్ చేసుకుందాం అండి. చిన్నపిల్లలు ఇష్టంగా తినే స్వీట్ని అయితే మీరు ఇలా తయారు చేసి మీరు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి వాళ్ళకి మధ్యాహ్నం మీరు పెట్టినట్లయితే చక్కగా తింటారండి. లేదు మీరు చేసి పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకొని యూజ్ చేసుకున్నా చాలా బాగుంటుంది. నేనైతే 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకొని ఈ విధంగా మనం కొంచెం పాలల్లో ఈ విధంగా మిక్స్ చేస్తున్నాం. ఇట్లా తిప్పండి, చక్కగా లమ్స్ లేకుండా తిప్పండి. తిప్పిన దాన్ని మనం ఈ పాలు మరుగుతున్న దాంట్లో వేసేద్దాం ఈ కస్టర్డ్ పౌడర్ని. అంతేనండి, ఈజీగా మీరైతే తయారు చేసుకోవచ్చు. ఈ స్వీట్ని మీరు తప్పకుండా తయారు చేయగల స్వీట్ అండి. తప్పకుండా అందరూ ట్రై చేయండి. తప్పకుండా మీ పిల్లలు మధ్యాహ్నం స్కూల్ నుంచి వచ్చినప్పుడు కానీ ఇలా చేసి పెట్టారంటే మాత్రం చాలా ఇష్టంగా తింటారండి. మా పిల్లలు అయితే మాత్రం చాలా ఇష్టంగా తింటున్నారు. ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా చిక్కబడినవ్వండి. కొంచెం మీకు ఎలా తెలిసిద్ది, ఎంతవరకు మీకు తెలిసిద్ది అంటే ఒక్కసారి మీరు ఆ గరిటె తీసుకొని ఇలా చేత్తో అన్నట్లయితే మీకు గీతలాగా పడుతుందండి. అప్పుడైతే మీకు అది తయారైపోయిందని తెలుస్తుంది. ఎలా అంటే ఇదిగోండి, ఇలా చిక్కపడిన దాన్ని చూడండి, ఇలా తీసి ఇట్లా ఇట్లా చూడండి. ఇప్పుడైతే మా పిల్లలే చక్కగా డెకరేట్ చేస్తున్నారండి స్వీట్ని. ఒక్కసారి చూడండి, పిల్లలే డెకరేట్ చేసేస్తున్నారు. ఇట్లా పెట్టుకొని చక్కగా ఒక ప్లేట్ లాంటిది తీసుకొని దాంట్లో మీరు రస్కులు పెట్టుకోండి. ఫస్ట్ రస్కులు పెట్టుకొని ఆ తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ని అయితే పోసుకుందాం. మొదట షుగర్ సిరప్, రస్కులు ఆల్రెడీ ఇలాగే ఉంటాయి కాబట్టి మనం వాటిని ఏం చేయక్కర్లేదండి. రస్కుల్ని ఇలా పెట్టేసుకోవచ్చు. ఇదండి మనం తయారు చేసుకున్న షుగర్ సిరప్. దీన్ని ఇప్పుడు రస్కుల మీద పోయండి. చాలా ఈజీగా తయారు చేసే స్వీట్ అండి. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. మీరు మాత్రం తప్పకుండా, మీకు అందరికి నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా అయితే ట్రై చేయండి. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని వదిలేయకుండా వీడియోని అయితే లైక్ చేయండి. ఒక్కసారి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినట్లయితే మీకు ఏ విధంగా తయారు చేయాలి అనేది అయితే మీకు తెలుస్తుంది. ఈ విధంగా షుగర్ సిరప్ని అయితే ఈ విధంగా రస్కుల మీద అయితే పోయండి.
దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి. చక్కగా తింటారు పిల్లలు, ఇష్టపడి తినే స్వీట్ ఇది. మీరు ఆలస్యం చేయకుండా ఈ విధంగా అయితే తయారు చేసుకోండి, మీ పిల్లలకైతే సర్వ్ చేయండి. ఇప్పుడు షుగర్ సిరప్ పోసారు కదా, ఇదిగోండి మనం తయారు చేసుకున్న కస్టర్డ్ మిల్క్. ఈ కస్టర్డ్ మిల్క్ కూడా ఇప్పుడు ఇంకొక లేయర్ లాగా పోసుకోండి. ఇట్లా లేయర్ లాగా పోసి మళ్ళీ ఆ లేయర్ మీద రస్కులు పెట్టుకోండి. రస్కులు పెట్టి మళ్ళీ షుగర్ సిరప్ పోయండి. మళ్ళీ ఇంకొక లేయరు ఈ కస్టర్డ్ మిల్క్ అయితే పోయండి. ఈజీగా ఉంది కదండి, చాలా ఈజీగా తయారు చేసుకునే స్వీట్ అండి. ప్రతి ఒక్కళ్ళు ఇష్టపడతారు, పిల్లలే కాదు ప్రతి ఒక్కళ్ళు ఇష్టపడే స్వీట్ అండి ఇది. మీరైతే మాత్రం వెంటనే తయారు చేసుకోండి. ఈజీగా తయారు చేసుకునే స్వీట్ కదా ఇది, ఈజీగా టేస్టీగా అయితే ఉంటుంది. ఇట్లా మనం కస్టర్డ్ మిల్క్ని అయితే పోయండి. పోసి మళ్ళీ మీరు రస్కులు పెట్టండి. అట్లా మీరు లేయర్స్గా పెట్టుకోండి. దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టి తింటేనే బాగుంటుంది ఇది. ఇదిగోండి మళ్ళీ పెడుతున్నా, మా పిల్లలే పెట్టేస్తున్నారు చూడండి. ఇట్లా వరుసగా మళ్ళీ పెట్టుకోండి, మొత్తం పెట్టుకొని దాని మీద మళ్ళీ సిరప్ పోసుకోండి, కస్టర్డ్ మిల్క్ పోసుకోండి. అంతేనండి. దాని మీద మనం వేయించి పెట్టుకున్న బాదం పప్పులు ఉన్నాయి కదా, వాటితో అయితే మీరు డెకరేట్ చేయండి. సూపర్ టేస్ట్గా, సూపర్ ఈజీగా పిల్లలు తినే విధంగా మనం పిల్లల కోసం తయారు చేసే స్వీట్ అండి ఇది. తప్పకుండా తయారు చేయండి, పిల్లలే కాదు మనం కూడా ఇష్టపడైతే తింటాము. టేస్ట్ అంత బాగుంటుంది ఇది. అంత బాగుండే స్వీట్ని, ఈజీగా తయారు చేసుకునే స్వీట్ని, ఈ వెరైటీ స్వీట్ని మీరు తప్పకుండా మీ పిల్లల కోసం ఈవినింగ్ స్నాక్స్గా అయితే మీరు తయారు చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ మీరు పోసుకోండి అలాగా, ఇందాక మనం ఎలా పోసామో సిరప్ మిల్క్. అంతేనండి, ఈజీగా లేదా స్వీటు. అలా చక్కగా సిరప్ అయితే రస్క్ మీద పోయండి. రస్క్ మీద పోస్తే రస్క్ మీకు స్వీట్గా తయారవుతుంది, చక్కగా ఉంటుంది. వెరైటీ స్వీట్ తిన్న భావన మీకైతే ఉంటుందండి. ఆలస్యం చేయకుండా తప్పకుండా మీ పిల్లల కోసం అయితే ప్రిపేర్ చేసి పెడతారని నేనైతే అనుకుంటున్నాను. మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం మీరు తప్పకుండా అయితే తయారు చేసుకోండి ఈ స్వీట్ని. ఇట్లా సిరప్ పోసి మిగిలిన కస్టర్డ్ మిల్క్ని కూడా పోసేసేయండి. చక్కగా ఈవెన్గా రస్క్ మీద పోయండి. రస్క్ చక్కగా పీల్చేసుకుంటుంది. చాలా ఉబ్బి మనకి చాలా టేస్ట్గా ఉంటుంది, మెత్తగా ఉంటాయండి, చాలా బాగుంటాయి రస్కులు. రస్క్ టేస్టీగానే ఉంటుంది కదా. ఇప్పుడు మనం స్వీట్ని అది యాడ్ చేయటం వల్ల దాని టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి. మీరైతే తప్పకుండా అయితే తయారు చేసుకోండి. చూడండి ఈ విధంగా అయితే మొత్తాన్ని అయితే పోసేసుకోండి. అట్లా మీకు ఎన్ని కావాలంటే మీరు అన్ని పోసుకుంటే మీకు చక్క కేక్ లాగా కట్ అవుతుందండి. కేక్ లాగా కట్ అవుతుంది, చాలా బాగుంటుంది. ఇట్లా మొత్తం అయితే నేను పోసేసాను. మొత్తం పోసామండి. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న బాదం ఉన్నాయి కదా, బాదం వేయించాం కదా, వాటిని సన్నగా ముక్కలుగా కోసుకోండి. బ్రష్తో ఈ విధంగా గరిటెతో కానీ స్పాచులాతో కానీ ఇట్లా మీరు చేసుకోండి, స్ప్రెడ్ చేసుకోండి మొత్తం. ఇప్పుడు బాదం పప్పుల్ని మనం ఎమ్మీగా డెకరేట్ అయితే చేసుకుందామండి. చెప్పాను కదా, ఇష్టపడి తినే పిల్లలు ఇష్టపడి తినే స్వీట్ పిల్లలే తయారు చేసుకుంటున్నారు చూడండి. పిల్లల చేతులతోనే వేసేస్తారు వాళ్ళు. పిల్లలు చిట్టి చిట్టి చేతులతో చక్కగా డెకరేట్ చేస్తున్నారు. చాలా బాగుంటుందండి స్వీట్ ఇది. ఇట్లా మీరు చక్కగా డెకరేట్ చేసుకుంటే ఎమ్మీగా ఉండే స్వీట్ అయితే తయారైపోయిందండి. ఇంకెందుకంటే ఆలస్యం, మీరు కూడా అయితే తయారు చేసుకోండి. చిన్నపిల్లలు అయితే ఇష్టంగా తినే స్వీట్ చూసారు కదా ఈ పాప.
చాలా ఇష్టపడే చాలా లైక్ చేస్తుందండి ఈ పాప. ఇదిగోండి ఇట్లా చక్కగా మనం కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఇలా తీస్తే ఇలా స్లేసులుగా అయితే కలర్గా చక్కగా ఎల్లోగా వైట్గా బ్రౌన్గా స్లేసులుగా కేకుల్లాగా మనకైతే కట్ అవుతుందండి. మీరు ఇంకా కావాలంటే ఇంకా హైట్గా అయితే వేసుకోవచ్చు. మీ దగ్గర ఎంత ఇంకా రస్కులు వేసుకొని ఇంకా మనం ఎక్స్ట్రా తయారు చేసుకుంటే బన్నులాగా చక్కగా స్వీట్గా తయారవుతుంది. ఈ విధంగా మీరు సర్వ్ చేసుకొని మీ గెస్ట్లు కానీ చిన్న బిడ్డలకి ఇచ్చినట్లయితే చాలా ఇష్టపడైతే తింటారండి చిన్న బిడ్డలు. చూసారా పాప చాలా ఇష్టంగా అయితే తింటుంది పాప.